వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను పద్మ. టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో కులగణన వివాదం అయితే తారస్థాయికి చేరిందని అనుకోవాలి. ప్రధాని మోదీ బీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీఎం అయ్యాక తన కులాన్ని బీసీలో కలపారంటూ సంచలన ఆరోపణలు అయితే చేశారు. కేసీఆర్వి కాకి లెక్కలంటూ కూడా విమర్శలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ కు జీవించే హక్కు లేదని, గ్లాంబర్స్ అంతా బీఆర్ఎస్ లోనే ఉన్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒక్కసారి విన్న తర్వాత మనం డిబేట్లో అయితే కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ స్పోక్ పర్సన్, అదేవిధంగా బీజేపీ నేత వెంకటరెడ్డి గారు, అదేవిధంగా అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రస్తుతం మనం ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ విన్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు. ఇవాళ 2025లో బీసీ లెక్కలు మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలల్లో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసేటప్పుడు, మొత్తం జనగణన చేసేటప్పుడు జనగణనలో కులగణన చెయ్యి, ఇల్లు తిరుగు లెక్కలు రాయి. ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది, నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు. మోడీ రైట్, మనమైతే ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే వినటం జరిగింది. ఇప్పటి వరకు కూడా కులగణనకు సంబంధించి లెక్కల విషయంలో మాట్లాడుతూనే ఫస్ట్గా తీసుకున్న అంశం ఏదైనా ఉందంటే ప్రధాని మోదీ అసలు బీసీఏ కాదు, లీగలీ కన్వర్టెడ్ బీసీ అంటూ కూడా కొన్ని అయితే వ్యాఖ్యలు చేశారు. సో దీని గురించి మనం బీజేపీ నేత వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే. నమస్తే అండి. అసలు మోదీ పుట్టుకతోనే బీసీ కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే బీసీగా కన్వర్ట్ చేశారు, వాళ్ళ కులాన్ని తీసుకెళ్లి బీసీలోకి మార్చడం జరిగిందంటూ కూడా సీఎం స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దానికి మీ సమాధానం ఏంటి అసలు? పద్మగారు లైవ్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావుతో సహా కాంగ్రెస్ ప్రతినిధికి అందరికీ కూడా నమస్తే. ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అనేటువంటి స్థాయికి, ఆ స్థాయిని దిగజార్చి మూసి మురికి కూపంలో ఉండేటువంటి తిరిగేటువంటి జంతువులాగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి మనకి వాళ్ళు ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. సంస్కారం లేదు. అవినీతి కుంభకోణంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మోదీ గారి గురించి మాట్లాడుతున్నారు, కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఆయనకి లెక్కలు కడుతున్నామో, ఏ రకంగా అయితే కేసీఆర్ను లెక్క చూపించినమో అదే పద్ధతి లోపల రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తును కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో సమాధి చేస్తుంది అనేటువంటిది మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం తెలంగాణ సమాజానికి మేము చెప్తున్నటువంటిది. మోదీ గారు నా కులం బీసీ అనేటువంటి పద్ధతిలో ఎప్పుడైనా కులాల గురించి మాట్లాడినాడా మోదీ గారు? ఆయన కులం ఏందనేటువంటి చెప్పుకున్నాడా? ఇవాళ అన్ని రకాలుగా విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన, అవి 6 గ్యారంటీలు కానీ 420 గ్యారంటీలు కానీ, ఇంక్లూడింగ్ ఇప్పుడు 42% మంది డబ్బా కొట్టి ఊదరగొట్టి మేము చేస్తున్నాము బీసీలకు రిజర్వేషన్ అని చెప్పి కమిషన్ లేచి దాంట్లో కూడా సరి అయినటువంటి పద్ధతి లేకుండా చేసి, ఆలోచన లేని, రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి పదవిలో అది ఎట్లా రిజర్వేషన్ వస్తుంది, ఏ రకంగా రక్షించుకోవాలో, ఏ రకంగా చట్టబద్ధత చేయాలనేటువంటి ఇంగిత జ్ఞానము లేనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజానికి ఇలా ప్రాతినిధ్యం వహించడం అనేటువంటిది సిగ్గుచేటు అని చెప్పి నేను భావిస్తున్నటువంటిది. కాబట్టి ఆయన అంటున్నది ఏంది, కన్వర్టెడ్, లీగల్లీ కన్వర్టెడ్ అని చెప్తున్నాడు. అది 1994లో కాంగ్రెస్ గుజరాత్ను పాలిస్తున్న సందర్భం లోపల మోదీ గారి సామాజిక వర్గాన్ని బీసీ
సామాజిక వర్గంలో కలపడం జరిగింది. ఆయనకు తెలియకపోతే చెప్పుకోవాలా? ఆయన 201 అని చెప్తున్నాడు. అబద్ధాలు, నోటికొస్తే అబద్ధాలు. అనుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత రోజు ఒకటి మాట్లాడితే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఆయన అంటున్నటువంటిది మోదీ గారి మీద ఏ మాట మాట్లాడినా కూడా అంతకంటే 10 రెట్లు మాట్లాడతాం. నిన్న మా బండి సంజయ్ గారు మాట్లాడినారు. రాహుల్ గాంధీ గారి కులమేందో మతమేందో చెప్పమనండి. కన్వర్టెడ్ మతాలు కన్వర్టెడ్గా చూసినా కానీ కులాలకు కన్వర్ట్ అయినటువంటి కొత్త భాషను చెప్పడం జరుగుతున్నటువంటిది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పిచ్చి ప్రేలాపనలు ఆపండి. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి స్థాయి మీకు ఏం కావాలో చెప్పండి. మీరు ఏందో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు కదా, ఈ దాంట్లో అన్యాయం జరిగిందని చెప్పండి. ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితిలో సౌత్ నార్త్ అనేటువంటి తీసుకొచ్చి నార్త్లో కాంగ్రెస్కు పునాదులు కట్టినటువంటి గొప్ప వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అక్కడ వచ్చే అవకాశాలు లేవు. ఇక్కడ అక్కడ సర్దుతున్నాడు. అది వచ్చేది కాదు, పోయేది కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా మాట్లాడు. మోదీ గారి గురించి మాట్లాడేటప్పుడు ఈ భాషను ఉపయోగించు. మోదీ గారు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించలే. ఒక్క సందర్భం కూడా మీరు చెప్పండి. ఆయన గౌరవప్రదంగా తన అభిప్రాయాలను చెప్పేటువంటి పరిస్థితుల్లో మోదీ గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఏది నోటికొస్తే అది మాట్లాడుతున్నాడు. నిన్న కూడా దేవేందర్ గౌడ్ గారి సమావేశంలో అక్కడ కూడా మాట్లాడాలి కదా, ఇట్లా మాట్లాడుతున్నాము, లేకపోతే నేను రాజకీయాలు ఉండే పరిస్థితి లేదనేటువంటిది. ఇదానండి రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా పదవిలోకి వచ్చినటువంటి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు వాడుతున్నటువంటి భాష ఏ రకంగా మాట్లాడుతున్నారు? కేసీఆర్ అదే కదా పదవి మనం తిట్టింది, కేసీఆర్ అదే విధంగా మనం విసుకున్నది. మరి ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి భాష ఏంది? మీ ప్రయోగం ఏంది? ఎంతవరకు మాట్లాడతారు? మాకు లేదా, నోరు లేదా? మేము మాట్లాడమా? కాబట్టి మేము చెప్తున్నాడు. నిన్న మా ఈటల రాజేందర్ గారు స్పష్టంగా చెప్పినారు, కేసీఆర్కి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది. లెక్కలు రాస్తాయి, అంత ఈజీగా ఉండదు. యాక్షన్లోకి వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. కాబట్టి అవన్నీ మాని ఇవాళ మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఇతనట ఏదో రిప్రజెంటేటివ్ అంట. మరి ఏఐసిసి అధ్యక్షుడు తీసుకో అంటే రాహుల్ గాంధీ గారిని పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం లోపల, రాహుల్ గాంధీ గారిని మీకు చేత కాదు అని చెప్పడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం లోపల సౌత్ నార్త్ అనేటువంటి అభిప్రాయ భేదాలు తెస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు ఇవాళ ప్రజల వ్యతిరేకత ఉన్నది. ప్రజలు మీరు ఎన్నికలు పెడితే ఓడించే పరిస్థితి ఉంది స్థానిక ఎన్నికల్లో. దాన్ని తప్పించుకోవడానికి డైవర్షన్ మైండ్ గేమ్ ప్రతి 10 రోజులకు ఒకసారి రేవంత్ రెడ్డి గారు కొత్త టాపిక్ను తెలంగాణ సమాజం మీదకి విసురుతున్నాడు. తాను చేయవలసిన పనుల గురించి మాట్లాడతలేడు, ఏం చేయలేదో చెప్పలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, రింగ్ రోడ్డు గురించి మాట్లాడుతున్నాడు, RRR గురించి మాట్లాడుతున్నాడు. ఆ 2 ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. నీ చేతగాక పంపిస్తుందని పరిచయం. భారతీయ జనతా పార్టీ కూడా వాటి పట్ల కృత నిశ్చయంతో ఉన్నది. ఆ అభివృద్ధి కోణంలో తెలంగాణకు అన్యాయం జరగకూడదు అనేటువంటి పద్ధతిలో ఉన్నది. ఏది అన్యాయం జరిగిందో ఈ ఒక్కదానికి రకరకాలుగా చెప్తున్నటువంటిది. ఒక ఆంధ్రప్రదేశ్ను పోల్స్తాడు. ఆంధ్రప్రదేశ్ గుండు సూది లేకుండా విభజన జరిగిందండి. ఆ సానుభూతి మనకు అందరికీ ఉండాలి కదా. ఆంధ్ర తెలుగు ప్రజలు కాదనండి. దానికి ప్రత్యేకంగా ఏదన్నా పోలవరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్లో ఉంది కాబట్టి, ఉమ్మడి ఆనాడు విభజన చట్టంలో ఉంది కాబట్టి, ఆనాడు ఉన్నటువంటి దాన్ని కొంత గతంలో జరగలేదు కాబట్టి కొంత కేటాయింపులు జరిగి ఉండొచ్చు. ఏం మాట్లాడుతుండో అర్థం కానిటువంటి పద్ధతి లోపల ఆ కాంగ్రెస్లో ఇంతవరకు మంత్రివర్గాన్ని విస్తరించేటువంటి నిస్సాయ పరిస్థితిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి మొన్న మీటింగ్ రాహుల్ గాంధీ గారు కుతికేల వరకు రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన మీద ఉన్నది. ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. వరుస పెట్టి వాళ్ళు ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డిని ఏం చేయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఉంది. లేకపోతే ఈ పార్టీకి అతన్ని అక్కడి నుంచి తొలగించేటువంటి పరిస్థితి. అందువల్ల ఇవాళ రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా మాట్లాడండి. మోదీ గారి గురించి వ్యక్తిగత విమర్శలు చేయకు. వ్యక్తిగత విమర్శలు నీ చరిత్ర ఏందో తెలియదా? నీకు ఉండేటువంటి పరిస్థితి ఏందో తెలియదా? సోనియా గాంధీ నువ్వు ఇచ్చిన సందర్భాలు మేము వీడియోలు పెట్టాలా? మేము బలిదేవతాన్ని తెలంగాణకు వచ్చినప్పుడు బలిదేవతాన్ని ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ గురించి మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి కులాల ప్రస్తావన తెస్తాడండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి తెలంగాణ సమాజం బీసీలు వాళ్ళ తెలంగాణలో 3 బీసీ పార్లమెంట్ సభ్యులు ఎన్నుకున్నటువంటి గొప్ప ఘనత తెలంగాణ సమాజంలో భారతీయ జనతా పార్టీది అనేటువంటి చెప్తున్నాను. గౌరవ ప్రధానమంత్రితో సహా, అమిత్ షా గారితో సహా మాకు అధికారం వస్తే తెలంగాణలో మొన్న ఎన్నికల లోపల బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని గర్వంగా చెప్పినటువంటి పరిస్థితి మాకున్నటువంటిది. ఇవాళ మేము 22 మంది జిల్లా అధ్యక్షులను ప్రకటించినాము. దాంట్లో 17 మంది బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు, రెడ్డి ఏమి లేరు, ఒకరిద్దరు తప్ప. కాబట్టి మిగతా దాంట్లో మహిళలకు కూడా మేము ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ పార్లమెంట్లో వాళ్ళు చేతగానేటువంటి మన్మోహన్ సింగ్ గారు పాలించిన 10 సంవత్సరాల లోపల చేతగానేటువంటి ప్రభుత్వము మహిళలకు 33% రిజర్వేషన్ చట్టంలో మేము తీసుకురావడం జరిగినటువంటిది. ఈ విధంగా సామాజిక వర్గాలను ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఒకే సామాజిక వర్గము, రెడ్డి సామాజిక వర్గానికి జన్మంతా
దారవోసినటువంటి రెడ్డి, నేను రెడ్డినే. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆయన చివరి ముఖ్యమంత్రి అని ఒప్పుకున్నాడు. చివరి ముఖ్యమంత్రి అని ఒప్పుకున్నాడు అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వచ్చేది భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అనేటువంటిది మేము చాలా స్పష్టంగా ఇప్పటికే కమిట్ అయి ఉన్నటువంటి పరిస్థితి లోపల ఇవాళ రాజకీయాలు జరుగుతున్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యత ఉండాలా. అట్లా కొట్లాడే ఏ స్థాయికి వెళ్ళిపోయింది కేసీఆర్ అనేది. నువ్వు అదే స్థాయికి పోవాలనుకుంటే పో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు చాలా వేగంగా అటువైపు ప్రయాణం చేస్తున్నావు. కాబట్టి మోదీ గారిని కించిత్ మాట విమర్శలు, వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకోరు అనేటువంటిది ఇవాళ ఈ మీడియా సమాజ వేదికగా నేను రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ నాయకులకు చెప్పడం జరుగుతున్నటువంటిది. మాట్లాడే భాషను తగ్గించుకో. నీకు కావాల్సిందేదో చెప్పు, సమస్యల మీద చెప్పు. ఇవి పెద్ద అడ్వర్టైజ్మెంట్, కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెడుతున్నావు కదా నువ్వు. రకరకాల పద్ధతిలో రకరకాల రాష్ట్ర ఎన్నికలు చెప్తున్నావు కదా. ఇవి ఫుల్ అడ్వర్టైజ్మెంట్. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులేందో ఇచ్చి ప్రజలకు చెప్పు. దాంట్లో మేము కూడా బాధ్యులమవుతాము, ప్రజలు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. లేకుండా నోటుకొచ్చింది మాట్లాడి సౌత్ నార్త్ ఆయన అక్కడ ఆల్రెడీ అక్కడ సమాధి చేసింది. ఇప్పుడు సౌత్ నార్త్ అనేటువంటి అభిప్రాయం తీసుకొచ్చిన తర్వాత డిపాజిట్లు అక్కడక్కడ డిపాజిట్లు వచ్చేవో కాంగ్రెస్కు, అవి కూడా పోయినటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నది. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏదో చేస్తారంట. అక్కడ తమిళనాడులో అక్కడ ఉన్నది వాళ్ళ పార్టీ కాదు, వాళ్ళకి అనుబంధంగా ఉండొచ్చు. కేరళలో ఉన్నటువంటిది కమ్యూనిస్టులు ఒకసారి ఇటు అటు నడుస్తున్నటువంటిది. ఈ రెండు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని, కర్ణాటక తెలంగాణ దృష్టిలో పెట్టుకొని ఇవాళ చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నాడు. అంతా ఒక్కటే అంటే ఏంది ఒకటి అయ్యి అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ప్రేలాపనలు ఆపవలసిన అవసరం రేవంత్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నది అని చెప్పి మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను మేడం. ఓకే అండి. మనతో పాటు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గారు కూడా యాడ్ అవ్వడం జరిగింది. గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు. రైట్. ఓకే, శివకుమార్ గారు, ఇప్పుడు జరిగిన వ్యాఖ్యలు అంటే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మోదీ అసలు బీసీనే కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని తీసుకెళ్లి బీసీలో యాడ్ చేసుకున్న అంటే కన్వర్టెడ్ బీసీ అయిన వ్యక్తి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే జరిగింది. సో ఇది జాతీయ స్థాయిలో ఏమైనా దుమారం రేపే అవకాశం ఉందంటారా ఈ అంశానికి సంబంధించి? ముందుగా బీఆర్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. పద్మ గారు, ఇప్పటివరకు వెంకటరెడ్డి గారు మాట్లాడింది వినడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు బహుశా వెంకటరెడ్డి గారు మాట్లాడిన భాషలనే ఆయననే ఒప్పుకున్నాడు. బీసీ కులానికి చెందినోడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఇయర్ మారింది అనే రకంగా ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయినరో ఆయననే ఒప్పుకున్నాడు, నేను చౌకీదార్ని, లేకపోతే నేను ఛాయ్ వాలాని, లేకపోతే మన్ కీ బాత్ కడతాం అనే రకంగా ఆయననే మాట్లాడిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఆ ప్రధానమంత్రి ముందు బీసీ కాదు, తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినాక బీసీ అనే రకంగా వ్యాఖ్యలు చేసిండు. బహుశా ఆ ఇయర్ ఏమన్నా అటు ఇటు అయ్యిండొచ్చు, దానికి కాదంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారి మాటల్లో కూడా ఆ ఆన్సర్ అక్కడ మనకు వచ్చేసింది. అయితే ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఏదైతే 33% రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. 33% రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇంట్రడ్యూస్ చేసిందే మా రాజీవ్ గాంధీ గారు. ఈరోజు కొత్తగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక అనేది లేదు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఆల్రెడీ విభజన హామీ చట్టం కింద కూడా తెలంగాణకు రావాల్సింది ఇంకా ఉంది, ఆంధ్రప్రదేశ్ కింద. ఈరోజు బీహార్కి ప్లస్ ఏపీకి ఇవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటి? ఎందుకు అక్కడ బడ్జెట్లో కేటాయింపులు ఎక్కువ చేస్తుండ్రు, ఇటు తెలంగాణకు ఎందుకు మొండి చేయి చూపిస్తున్నారు అనేది ఆలోచన. గతంలో ఖమ్మం అక్కడంతా వరదలు వచ్చి మునిగిపోయినప్పుడు 1000 కోట్ల రూపాయలు అడిగితే మీరు 300 కోట్లు లేకపోతే 400 కోట్లు ఇవ్వడం జరిగింది. అటు ఏపీకి ఆలోచిస్తే 2000 కోట్లు ఇచ్చిండ్రు. అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మీరు ఇంత వివక్ష ఎందుకు చూపిస్తున్నారు అంటే, అటు బీహార్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ మీకు ఇట సపోర్ట్ తీసేస్తే రేపు మీ ప్రభుత్వం కుప్పగూలుతుంది అనే ఒక ఆలోచనతోని ఈరోజు నరేంద్ర మోదీ కానీ అమిత్ షా ప్రభుత్వం కానీ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నది. ఇప్పుడు గతంలో ఏదైతే మురళీ మనోహర్ జోషి గారు కానీ, ఎల్కే అద్వానీ గారు కానీ, లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఏదైతే దేశం కోసం ధర్మం కోసం అనే ఏదైతే నినాదంతో బీజేపీ పార్టీ పోతుందో, ఈరోజు ఆ సిద్ధాంతం మర్చిపోయిన వాళ్ళు. ఎక్కడ పోయినా ఏ పార్టీని కూల్చేయాలా, లేదు అనుకుంటే ఈడీలు, ఐటీలు, లేకపోతే సిబిఐలో దాడులు చేయాలా, వాళ్ళ పార్టీలకు పోతే వాషింగ్ పౌడర్ నిర్మా అనేది మొత్తం వాష్ అయిపోతుంది, ఇతర పార్టీలు ఉంటే మటుకు వాళ్ళని వేధింపులు చేస్తామనేది ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కట్టడి. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఏమన్నాడంటే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీల
కలిపిండు, ఆ తర్వాతనే ఆయన బీసీ అయ్యిండు అన్నాడు. దాంట్లో పెద్ద వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా ఒక ఇయర్ అంటే ఆ వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నట్ట? ఇయర్ క్లారిఫికేషన్ అంటే ఇప్పుడు ఒక్కటేమంటే వెంకటరెడ్డి గారు ఇంకొక మాట కూడా అన్నాడు. ఇప్పుడు నరేంద్ర మోదీ నేను బీసీని లేకపోతే నేను కాదు అనేది ఎక్కడ కూడా నేను ఆ రకంగా ప్రస్తావన తీసుకురాలే. ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకు ఆ వ్యాఖ్యలు తెస్తుండ అనేది వెంకటరెడ్డి గారి ప్రశ్న. ఒకటి ఏమంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 14 మాసాలు అవుతుంది. గత 10 సంవత్సరాలలో మొత్తానికి మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది అనేది పార్లమెంట్లో మీ నిర్మలా సీతారామన్ గారే ఓపెన్గా స్వయంగా చెప్పడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు మొత్తానికి తెలంగాణని ఏదైతే మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే ఈరోజు అప్పుల కుప్ప చేసిందని కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంటే కాదులే అది ఇదని సస్యమరా అన్నారు. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా. ఇప్పుడు ప్రస్తుతం నిర్మలా సీతారామన్ గారు కూడా అదే మాట చెప్పిండ్రు. అంటే మీకు ఇంకా ఆ పార్లమెంట్లోనే అదే మాట చెప్పిండ్రు అంటే ఇంకా అది కన్ఫర్మ్డ్ అనేది మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు మొత్తానికి గతంలో ఆలోచిస్తే ఇప్పుడు వెంకటరెడ్డి గారేమో బీజేపీ బుక్ రాసుకుంటున్నారు, అటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏమో ఒక పింక్ బుక్ ఒక బ్లాక్ బుక్ రాస్తున్నాం అనే రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మీరు ఎన్ని బుక్కులు రాసుకున్నా ఏం రాసుకున్నా పరిపాలనలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమైతే మాట ఇచ్చిందో మేనిఫెస్టోలో పెట్టిందో అది ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఎవరు కూడా మాకు టైం ఇవ్వలేదు, డెడ్ లైన్ ఇవ్వలేదు, కానీ మేమే 100 రోజులలో చేస్తున్నాం. తర్వాత ఖజానా ఖాళీ ఉంది, బడ్జెట్ లేదు. రెండోది గత ప్రభుత్వం 10 సంవత్సరాల మొత్తానికి ఖజానా ఖాళీ చేసింది, దోపిడి దొంగల దోచుకున్నారనే రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో అది ఖచ్చితంగా 6 గ్యారంటీలు కానీ ఆ మిగతా హామీలు కానీ కంపల్సరీ ఫుల్ఫిల్ చేస్తారు. ఇప్పుడు రాబోయే రోజులలో ఆల్రెడీ మొత్తానికి ఏమేమి ఉన్నాయో అనౌన్స్ చేయడం జరుగుతుంది. బడ్జెట్ కేటాయింపులలో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు. కంపల్సరీ ప్రజలకు ఇచ్చిన హామీ మటుకు పూర్తి చేస్తుంది. ఓకేనండి. కోటేశ్వర గారు మీరు చెప్పండి, అసలు ఈ వ్యాఖ్యలు అంటే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటే ఒక ప్రధానిని మీరు బీసీకి సంబంధించిన వారు కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ అయ్యారంటూ కూడా పబ్లిక్గా ఆయన అన్న మాట. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? సో నెక్స్ట్ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి కులం గురించి చేసినటువంటి వ్యాఖ్య ఆయన జాగ్రత్తగానే మాట్లాడారు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే మన దేశంలో జరిగినటువంటి పరిణామాలలో ఓసీలుగా ఉన్నటువంటి వాళ్ళని ఓబీసీలుగా పరిగణిస్తూ చేసినటువంటి చట్ట సవరణలు మనకు తెలిసిందే. అలాంటి ఓబీసీల్లో చేర్చినటువంటి వాళ్ళని కొంతమందిని ఎస్టీలుగా మార్చినటువంటిది కూడా జరిగింది. అది గుజరాత్లో కూడా జరిగింది. ఇప్పుడు బీసీల్లో ముస్లింలని చేర్చడానికి మేము ఒప్పుకోము అని చెప్పేసి చెప్తున్నటువంటి బీజేపీ నాయకులు గుజరాత్లో ఉన్నటువంటి ఓబీసీ జాబితాలో ముస్లిం కులాలు ఉన్నాయి అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. అందుకని దీనికి సంబంధించినటువంటి వివాదం వాస్తవంగా ఓబీసీ జాబితాలో లేనప్పుడు ఆ జాబితాలో లేనటువంటి అనేక కులాలు అగ్రవర్ణాల జాబితాలో ఉన్నమాట వాస్తవం. అది కాంగ్రెస్ చేసిందా లేకపోతే బీజేపీ చేసిందా అనేటువంటిది 94లోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆ కులాన్ని నరేంద్ర మోడీ పుట్టినటువంటి కులాన్ని ఓబీసీలో చేర్చింది. అందువల్ల మేము నరేంద్ర మోడీ గారు తనకు తాను మార్చుకోలేదు అనేటువంటిది బీజేపీ వాళ్ళు చెప్తున్నది వాస్తవం. అందుకని అది ఇంప్లిమెంటేషన్లోకి ఒకవేళ కాంగ్రెస్ ఆ విధంగా చేర్చిన అది ఇంప్లిమెంటేషన్లోకి ఎప్పుడు వచ్చింది ఏమిటనేటువంటిది ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి తేడాలు ఉన్నాయనేది మనం గమనించాలి. అందుకని ఒకటి వాస్తవం, పుట్టుకతో ఓబీసీ లేదా బీసీ కాదు, పుట్టుకతో ఇంకొకళ్ళు ఎవరైనా కావచ్చు, అది నరేంద్ర మోడీ గారే కాకపోవచ్చు లేదా ఇంకోటి కావచ్చు. ఎందుకంటే జాబితాలను మార్చడానికి లీగల్ గా మార్చడానికి అవకాశం ఉన్నటువంటి దేశం ఇది. కులాన్ని కులం మారదు, కానీ ఆ కులం ఏ జాబితాలు అనేటువంటిది మారుతుంది. అందుకని రెండోది, ఇదేదో కొత్తగా ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఈ వివాదాన్ని తీసుకురాలేదు. గతంలో రాహుల్ గాంధీ గారే స్వయంగా ఇదే భాషతోటి రాహుల్ గాంధీ గారే విమర్శించారు. రాహుల్ గాంధీ గారు విమర్శించడానికి ముందే
ఎప్పుడైతే బీజేపీ బీసీ నినాదాన్ని లేదా బీసీ ప్రధానమంత్రి అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుని ప్రచారం చేస్తూ ఉందో అప్పుడే మీడియాలో పెద్ద చర్చ జరిగింది. నరేంద్ర మోడీ గారు ఏ సామాజిక తరగతిలో పుట్టారు, ఆ సామాజిక తరగతికి చెందినటువంటి కులం ఎప్పుడు ఏ జాబితాలో ఉంది అనేటువంటి చర్చ గతంలోనే జరిగింది. అందుకని మళ్ళా రాజకీయాల్లో భాగంగా ఇలాంటి అంశాలను తీసుకురావడం మనం ఇవాళ కొత్త కాదు. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు దాన్ని తీసుకొచ్చారు. అయితే వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన మిగతా అంశాలకు సంబంధించినటువంటి భాషతోటి అందరూ ఏకీభవించాలని ఏమి లేదు. ఆయనే చెప్పాడు. ఇప్పుడు దేవేందర్ గౌడ్ గారి పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడుతున్న దానికి ఇప్పుడు ఇట్లా జరుగుతుంది కనుక మేము కూడా అట్లాగే ఉండాల్సి వస్తుందని చెప్పేసి ఆయనే తన భాష దాని గురించి స్వయంగా చెప్పుకున్నారు. కనుక మిగతా విషయాల గురించి మిగతా భాష గురించి నేనైతే సమర్థించాను. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, ఎవరైనా కానీ అది ఒక ఫ్యాక్టు. నరేంద్ర మోడీ గారి సామాజిక తరగతికి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టు. అసలు ఇప్పుడు అది చర్చే కాదు నా అభిప్రాయం ప్రకారం. రేవంత్ రెడ్డి గారు దాన్ని ఆ విధంగా ఎందుకు ప్రస్తావించారో తెలియదు. ఎందుకు ప్రస్తావించారంటే బీసీ సర్వే మీద వచ్చినటువంటి వివాదాలు, దాని మీద బీజేపీ లేవనెత్తిన లేదా బీఆర్ఎస్ లేవనెత్తినటువంటి విమర్శలు వీటిపూర్వకంగా కూడా ఆయన లేవనెత్తారు. అందువల్ల దానికి సంబంధించిన ఏమన్నా మంచి చెడ్లు ఉంటే మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు తాజాగా జరిగింది కనుక. అందువల్ల నరేంద్ర మోడీ గారి కులం గురించి ఇప్పుడు వాళ్ళ చర్చ అనేటువంటిది అర్థం లేనటువంటి అనేది నా అభిప్రాయం. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, వాయిస్ వస్తుందండి శ్రీనివాస్ గారు? చెప్పండి. ఓకే ఓకే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, అంటే ఎస్పెషల్ ఫస్ట్ అయితే ప్రధాని మోదీని బీసీ కాదని చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మొట్టమొదట బీఆర్కే న్యూస్ వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారికి అంటే ప్రజల దృష్టి మరల్చడానికి రోజుకో సమస్య కావాలి. కొత్తగా అది ఆయనకి ఆలోచిస్తే పడుకొని రాత్రంతా ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఎవరున్నారు, ప్రధానమంత్రి మోడీ గారి మీద మనం చర్చ తీసుకొస్తే కాస్త 4 రోజులు 5 రోజులు మనకు కాలం గడుస్తుంది. ఇట్లా ఈ 5 సంవత్సరాలు కూడా గడిపేస్తాం. ఇప్పుడు లాల్ గారు కూడా మాట్లాడుతూ ఏంది ఖజానా ఖాళీ ఉంది ఏవో మాటలు మాట్లాడింది. వీళ్ళు ఇట్లనే కాలయాపన, ప్రజల దృష్టి మరల్చడానికి, చేసిన తప్పులు సమర్థించుకోవడానికి, తప్పును ఒప్పుగా మార్చుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ కులాల ప్రధానమంత్రి గారికి ఆ కులం ఉంది, లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఈ కులం ఉంది, ఇంకెవరికో ఏదో కులం ఉంది, ఈ కులాల ప్రస్తావన. ఒక సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ప్రధానియో లేకపోతే ముఖ్యమంత్రియో అయితే ఆ కులం మొత్తం బాగుపడిపోతుందా అనండి? 70 సంవత్సరాల గాంధీ ఫ్యామిలీ, కాంగ్రెస్ 60, అంటే జాతీయ ప్రభుత్వం 15 సంవత్సరాలు మినహాయిస్తే గాంధీ ఫ్యామిలీ మొత్తము పరిపాలన చేసింది. అంటే ప్రజల ఈ సమాజంలోని ఏ సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదా? ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 60 సంవత్సరాలలో రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రులుగా కొనసాగిండు. అంటే రెడ్ల పేదలు లేరా? రెడ్లు మొత్తం ధనవంతులు అయిపోయినరా? ఏం ముచ్చటనండి ఇది? ఎక్కడికి దారి తీస్తుంది? ఇప్పుడు బీసీ గులగనన్న అంటే బీసీ ముఖ్యమంత్రి అంట. బీసీ వాడు ఒక్కడు ముఖ్యమంత్రి అయితే బీసీ వాళ్ళందరూ బాగుపడిపోతారా? సమాజంలో మిగతా కులాలందరినీ విస్మరిస్తారా? వాళ్ళు ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాలందరినీ విస్మరిస్తారా? సంక్షేమం కానీ లేకపోతే అభివృద్ధి కానీ ఒక సామాజిక వర్గానికి పరిమితం చేస్తారా? ఇక్కడికి తీసుకెళ్తుండ్రు. పనిచేవయ్యా నాయన, నీకు మంచి అవకాశం వచ్చింది, యువకుని 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండండి. మీరు యువకులు అంటే సంపద సృష్టించడం, సంపద పెంచుకోవడం, సంపద సమీకరించుకోవడం వదిలేసి, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం వదిలేసి రోజుకో కొత్త కుంపటి పెడతా, రోజుకో కొత్త పంచాయతీ తీసుకొస్తా, రోజుకో కొత్త మాట మాట్లాడతా. ఈ ప్రధానమంత్రి ముచ్చటెందుకు? అసలు అవసరం ఉందా ఏమన్నా? మీరే చెప్తుండ్రు, కాంగ్రెస్ పార్టీ పెద్దలే చెప్తుండ్రు. 94లో ఆ కులాన్ని గుజరాత్ లో మార్చినాం, 99లో కేంద్రంలో మార్చినాం, 94లో కాంగ్రెస్ బీజేపీ లేదు, 99లో బీజేపీ లేదు. ఇప్పుడు అంటే నరేంద్ర మోడీ గారు బీసీ అయిపోతే ఈ దేశంలో ఉన్న బీసీలు అందరూ మారిపోయినరా? లేకపోతే గుజరాత్ లో ఉన్న బీసీలు అందరూ మారిపోయినరా?
ఏందో ఇది ఈ రాజకీయ నాయకులు ఇది ఎటువైపు తీసుకెళ్లిపోతుండ్రో ఏమో తెలియట్లేదు. ఈ కులాల పేరిట కుంపటి పెట్టి రాజకీయ లబ్ధి పొందడం తప్ప అంతకు మించి ప్రజలు కొనగూరే ప్రయోజనం ఏమీ లేదు. ఇంకా 70 ఏళ్ళైనా కూడా ఈ ఆర్థిక అసమానతలు, ఆర్థిక అంతరాలు, కులాల పేరిట కుమ్ములాటలు, మతాల పేరిట మౌఢ్యంతోని ఈ భారతదేశం సతమతం అయిపోతుంది. నిజంగా ధైర్యం ఉంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రతిపక్ష నాయకుడైనా, ఏ ప్రధాని అయినా, ఈ దేశంలో ఉన్న వ్యక్తులు, మేము మేధావులమని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ దేశం ఆర్థిక ప్రాతిపదికన విభజన జరగాలి. పిల్లవాడు పాఠశాలకు వెళ్తే కులం అడగద్దు, వాని అప్లికేషన్ లో కులం ఉండొద్దు, మతం ఉండొద్దు. ఒక దశాబ్ద కాలం కనుక అట్లా పాటిస్తే అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం అవుతుంది. ఇది వదిలిపెట్టి మేధోమదనం చేయాల్సినటువంటి విషయం వదిలిపెట్టి స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దృష్టి మరల్చడానికి, కాలం గడపడానికి ఓ పైన ప్రధానిని తిడతా, కింద కేసీఆర్ గారికి జీవించే హక్కు లేదా? ఇదేం మాట? కేసీఆర్ గారికి జీవించే హక్కు లేదు. ఏం జీవించే హక్కు లేదు? ఎందుకు జీవించే హక్కు లేదు? పాపం ఆయన చేసిన పాపం ఏముంది? సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఈరోజు 29 రాష్ట్రాల సరసన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, అగ్ర రాష్ట్రాల సరసన ఉంచి ఐటీ ఉత్పత్తులు, లేకపోతే పల్లె ప్రగతి కానీ, పట్టణ ప్రగతి కానీ, లేకపోతే సిటీ అభివృద్ధి కానీ, లేకపోతే మంచినీళ్లు ప్రతి ఇంటికి ఇవ్వడం కానీ, మీరు లోటుపాట్లు చూపించిన కాళేశ్వర నిర్మాణం కానీ, ప్రాజెక్టుల నిర్మాణం కానీ, ఇన్ని అంటే 1, 2 అని కాదు, పదే మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సబబు? కుల పంచాయతీ ఏంది అసలు? పోనీ మీరే అన్నారు 42% మేము రిజర్వేషన్లు కల్పిస్తామని. మీరు చేసిన కులగణన మీరే తప్పని మీరే తెలుసుకున్నారు. మీరు మీ పార్టీ అధికారికంగా ఎన్నికైనటువంటి చట్టసభలకు ఎన్నికైనటువంటి మీ పార్టీ నాయకులే దాన్ని తప్పుల తడక. ఓకే శ్రీనివాస్ గారు, ఈ కులగణనకు సంబంధించి చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత ఆ అంశానికి సంబంధించి కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. మొత్తంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అటు ప్రధాని మోదీ కులానికి సంబంధించి మాట్లాడడమే కాకుండా కులగణనకు సంబంధించిన అంశాలు కూడా మాట్లాడడం జరిగింది. ఈ కులగణనకు సంబంధించి నేను లాస్ట్ సీఎం అయినా పర్వాలేదు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి, సో నేను కార్యకర్తగా చేయడానికి కూడా వెనుకాడను. కాకపోతే ఏంటంటే కులగణన చేసిన దాంట్లో సర్వేకి సంబంధించి కేసీఆర్ కుటుంబానికి మాట్లాడే హక్కు లేదు, వాళ్ళకి తెలంగాణలో జీవించే హక్కే లేదు, అసలు కులగణన విషయంలో వీళ్ళు చాలా కిరాకులు పెడుతున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దాని గురించి మాట్లాడదాం ప్రస్తుతం. సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి, అంటే ఈ కులగణనకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఫస్ట్ మనం బీజేపీ నేత వెంకటరెడ్డి గారిని అడుగుదాము. వెంకటరెడ్డి గారు, కులగణనకు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకటే పద్మ గారు, రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు పిచ్చోడి చేతిలో రాయట్లుంటుందో ఆయన నోటిలో నుంచి వచ్చే మాట కూడా అట్లాగే ఉంటుంది. నేను ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి మాట అయినా తప్పలేదు. ఇప్పుడు కేసీఆర్ సిద్ధాంతం వేరండి, ఆయన ఆలోచన వేరు, ఆయన పరిపాలన వేరండి. ఆయన జీవించే హక్కు లేదు అంటే ఎవడు జీవించాలో ఇతని యొక్క అనుమతి కావాలా ఇవన్నీ ఈ రాష్ట్రంలో? అయ్యా మార్షల్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుందా తెలంగాణలో? మీరు కులగణన అన్నారు, కులగణన చేసేటప్పుడే అనేక తప్పటడుగులు చేసినారు. డెడికేటెడ్ కమిషన్ వేయవలసినటువంటి ఇంగిత జ్ఞానము మంత్రి పందరికి లేదు, ముఖ్యమంత్రికి లేదు. కోర్టు ఇంటర్ఫియర్ అయిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ వేసినారు. వాళ్ళు ఎంతసేపు ఏమనుకున్నారంటే కులగణన అంటే నిరంజన్ ద్వారా వేసేటువంటి 3-4 మెంబర్లు ఉన్నారు కదా, వాళ్ళతో అయిపోతుంది అని అనుకున్నారు. ఆ కమిటీ ఏంది తెలియదు, చివరికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసినమంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఏదైనా కులాన్ని గణన చేసేటప్పుడు ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ పవర్స్ ఉన్నటువంటి వాళ్ళతో చేయించాలా. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏంటంటే మీ సొంత డిపార్ట్మెంటు, మీ ఉద్యోగస్తులు, మీ అధికారులు దాంట్లో అనేక తప్పులు చేసిండ్రు. బీసీల సంఖ్యను తగ్గించిండ్రు, ముస్లింలను తెచ్చి దాంట్లో కలిపినరు, కలిపి 56% అంటున్నారు. ముస్లింలు ఇప్పటికే జిహెచ్ఎంసీలో ఆ పని చేయడం వల్ల ఒక 30-35 స్థానాల లోపల ముస్లిం కార్పొరేటర్స్ బీసీ సీట్లలో పోటీ చేస్తున్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళని తీసుకురావడం వల్ల. అది మేము భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటిది. ఇవాళ అది మీరు కొలిక్కి తీసుకురాలేదు. మీకు తెలియదా
దానికి చట్టబద్ధత ఉందా? జీవో ద్వారా, ఎగ్జిక్యూటివ్ జీవో ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతామా 42%? మీరు చెప్పిండ్రు కదా, ఊదర కొట్టిండ్రు కదా, డబ్బా కొట్టిండ్రు కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ యొక్క వెనుకబడిన మంత్రులు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు చేసినారు కదా, మరి ఎందుకు ఇవాళ మళ్ళీ వెనక్కిపోయింది అంటే అది వెనక్కిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో మేధావులైనటువంటి బీసీ నాయకులు, ప్రజా సంఘాలు తీవ్రంగా స్పందించిన తర్వాత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసినటువంటి ఈ కులగణనకు సంబంధించి మూసిలో పోసినటువంటి పరిస్థితిలో జరుగుతున్నటువంటి కనపడుతున్నటువంటిది ఇవాళ వేస్ట్ అయింది అదంతా. కాబట్టి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎవరైనా ముఖ్యమంత్రి ఇంత పెద్ద పద్ధతిలో కులగణన చేస్తే దేశంలో మోడల్ ఇది, దేశం మొత్తానికి మోడల్ అంట. ఇగో ఇది మోడల్ అంటే యూటర్న్, ప్రతి స్కీము యూటర్న్ ముఖ్యమంత్రి. ఒక మహిళలకు సంబంధించి మహిళలు కూడా బస్సులు, కొత్త బస్సులు వచ్చినాయి, ఇప్పుడు ఎలక్ట్రానిక్ బస్సులు వచ్చాయి, దాంట్లో అయితే మహిళలు అయినా ఎవరైనా కూడా టికెట్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అది ఒక్క స్కీమ్ పోతుంది. ఏ స్కీమ్ కూడా స్టాచ్యురేషన్లో గరిష్ట స్థాయిలో అమలు చేసినటువంటి క్రెడిట్ రేవంత్ రెడ్డి గారికి లేదు. అన్ని వాసన చూపిస్తాడు. ఇప్పుడు కూడా ఇది కూడా ఏం జరిగింది, నేను అనుకున్నా ఇదన్నా కనీసం కులగణన ఒక పద్ధతి తీసుకుపోతాడేమని, దానికి ఫుల్ స్టాప్ పెట్టేసినాడు. నిజానికి కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గానికి వ్యతిరేకమో. ఇవాళ 6 ఖాళీలు ఉన్నవి. మరి మీకు చట్టబద్ధత లేకుండా ఉన్న మంత్రివర్గంలో రిజర్వేషన్ అనేది చట్టంలో లేదు. అక్కడ ప్రభుత్వాలు ఆయా పరిస్థితులను బట్టి ఇవ్వడం జరుగుతుంది, అన్ని సామాజిక వర్గాలు తీసుకుపోతుంది. ఇది సాంప్రదాయం దేశంలో గత 75 సంవత్సరాలుగా ఉన్నటువంటిది. మరి మీరు ఇద్దరే బీసీ మంత్రులు ఎందుకు ఉండాలండి? ఇవాళ మిగతా 6లో ఇంకా 4-5 బీసీలకు ఎంబడే ప్రకటించి మా మొహాన మాకు చెల్లుమనేటట్టుగా మీరు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు కబుర్లు చెప్తున్నారు. బీసీని ముఖ్యమంత్రి ఎన్నడని చేసిన 75 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ బీసీ ముఖ్యమంత్రిని చేసినటువంటి క్రెడిట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? ఒక అగ్రకుల సామాజిక వర్గాలకు బీసీ ముఖ్యమంత్రులు ఇచ్చినారు, మన ముఖ్యమంత్రులు ఇచ్చినారు తప్ప ఏనాడు కూడా ఇవ్వలే వాళ్ళు. కాబట్టి ఇవ్వలే ఏంటంటే భారతీయ జనతా పార్టీ వైపు బీసీ సమాజం మొత్తం చూస్తున్నటువంటి పరిస్థితి వల్ల ఏర్పడ్డది. మొన్న జరిగిన లోకసభ ఎన్నికల లోపల 3 బీసీ నాయకులను భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలు గెలిపించడం జరిగినటువంటిది. ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కూడా మాకు ఉండేటువంటి 48-45 స్థానాల లోపల అత్యధిక కార్పొరేటర్లు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. మేము ముఖ్యమంత్రి ప్రకటన చేసినాము, దానికి బెంబేలు పడిపోయి ఇప్పుడు దేశం మొత్తం కులగణన ఆయన మాట్లాడతాడు. రాహుల్ గాంధీ గారు ఎర్ర పుస్తకము, దాంట్లో పేజీలు ఉంటాయో ఉండవో నాకు తెలియదు, కానీ దాన్ని పట్టుకొని తిరుగుతాడు. మరి మీరు ఎందుకు చేయలే? 10 ఏళ్ళు ఉన్నా ఎందుకు చేయలే? మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు అంటున్నారు 6 రాష్ట్రానికి చేసినాం, ఈ రాష్ట్రానికి చేసినాము. డిఎంకే ఉన్నప్పుడు, మీ యూపీ1 యూపీ2లో ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారికి ఎన్ని రైల్వే లైన్లు ఇచ్చినారు? మరి మీరు చూడండి తమిళనాడులో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు జాతీయ పెరిగినాయి, అది మీరు ఇచ్చినటువంటిది కదా. ఆయా పరిస్థితిని బట్టి ఇవాళ రంగారెడ్డి జిల్లా, నేను రంగారెడ్డి జిల్లా వాడిని, కోట్ల రూపాయలు 40% తెలంగాణ ఆదాయం రంగారెడ్డి జిల్లా నుంచి వస్తుంది. అంటే మా జిల్లానంతా, మా ప్రాంతాన్నంతా, మా మహేశ్వరము, వికారాబాదు, మేడ్చల్ అంతా దోసి మిగతా ప్రాంతాలన్నిటికీ కరీంనగర్, ఆదిలాబాద్కి పెడుతున్నారని మేము అనాలి. ఆ మాట మాట్లాడతాడండి ముఖ్యమంత్రి. పంపిణీ ఎట్లా జరుగుతుంది? నిధుల పంపిణీ, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎట్లా జరుగుతుందో ఆ మాత్రం తెలియదా? ఫైనాన్స్ కమిషన్ ఉంది. ఫైనాన్స్ కమిషన్ రాజకీయ కమిషన్ కాదు. ఏమైనా రిప్రజెంటేషన్ ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళు కూడా వచ్చి చర్చిస్తుంటారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. దానిలో ఏమైనా మార్పులు తెచ్చుకుంటే చేయొచ్చు. నేను అంటున్నది ఏంటంటే ఇవన్నీ వదిలేసి ఇచ్చిన వాగ్దానాలు చేయలేనటువంటి ఒక నిస్సాయ ఆర్థిక సంక్షోభంలోకి తెలంగాణ బడ్జెట్ను నెట్టిన తర్వాత ఇవాళ మన నిర్మలా సీతారామన్ గారు సమాధానం చెప్పినారు. మీకు ఏం జరిగింది అనేటువంటిది 2014 ముందు మేము ఉన్నాగా తెలంగాణ, మాకు తెలియదు, మా అన్ని ఊట్ చేసుకపోతే మీకు తెలియదా? ఉన్నవాళ్ళు బట్టి విక్రమార్క గారు చాలా కాలం నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, పార్టీ లీడర్గా ఉన్నాడు కదా. ఇవాళ మీరు ఏం చెప్తున్నారు? వాళ్ళంతా తినేసిపోయినరు, మేము చేయలేకపోతున్నాము. బీసీలు వాళ్ళంతా చేయడం లేదు, మేము చేయడం లేదు. దీనికి మిమ్మల్ని ఎన్నుకునేది ప్రజలు. కాబట్టి ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్య పద్ధతులకు తిలోదకాలు ఇచ్చిందో, పార్టీ ఫిరాయించినప్పుడు కేసీఆర్ను మనం విమర్శించడం జరిగింది. 40-45 మంది పార్టీ ఫిరాయించినారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయిస్తే అన్ని పార్టీలను కూడా ఆయన ధ్వంసం చేసి తనలో కలుపుకుంటే మీరు చేసింది ఏంది? ఆయన కంటే వేగంగా కనీసం కేసీఆర్కు అసంతృప్తి రావడానికి 10 ఏళ్ళు పట్టింది. ఇవాళ వీళ్ళకు 10 నెలల్లోపనే అసంతృప్తి రావడం అనేటువంటిది వాళ్ళు గమనించకపోతే వాళ్ళ అదృష్టమో వాళ్ళ దురదృష్టమో అది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడడము ప్రభుత్వానికి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాను. అంతేగాని రెచ్చగొడితే ఇప్పుడు రెడ్డిలు ముఖ్యమంత్రులు అయినండి, నేను రెడ్డిని అంటే నేను ఎంత బాగుపడిపోయినా ఇక్కడ సమాజంలో నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆ చర్చ వేరు. ఇవాళ మీకు చేతగానటువంటి పరిస్థితి లోపల ఇవాళ మీరు ఏం చేస్తున్నారంటే మోదీ గారిని విమర్శించేటువంటి స్థాయికి మోదీ స్థాయి ఎక్కడ, రేవంత్ రెడ్డి స్థాయి ఎక్కడండి? పార్టీ ఫిరాయించి ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు వచ్చినటువంటిది ఆయన లెక్కేంది, ఆయన కథ ఏంది అంటున్నా. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక కూడా చేస్తున్నాము, ఇటువంటి మాటలు వ్యక్తిగత విమర్శలు చేయకండి.
కనీసం మోదీ గారిని విషయంలో చెప్పడానికి జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడినారు కోటేశ్వరరావు గారు చెప్పవలసినటువంటి 2 విషయాలు చెప్పినాడు ఆయన. ఇటు మాకు చెప్పినాడు, అటు ఆయన చెప్పినాడు. చాలా సంతోషం. కాబట్టి చర్చే కాదు అది. ఇవాళ చర్చ ఎందుకండి? మోదీ అంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఉన్న రేపు ప్రభుత్వం కొన్ని పరిస్థితుల వల్ల, ప్రత్యేక పరిస్థితుల వల్ల రెడ్డిలను బీసీ కింద కన్వర్ట్ చేసింది అనుకుందాం. అది జరగదు. చేసింది అనుకుంటే దానికి నేనే కారణం. కాబట్టి మోదీ గారి యొక్క సామాజిక వర్గాన్ని వాళ్ళ కాంగ్రెస్ పాలన లోపలే 1994లోనే జరిగితే రేవంత్ రెడ్డి గారు పచ్చబద్ధం మాట్లాడుతున్నాడు. ఆయనకు నాలెడ్జ్ లేకుండా, డేటా లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా ఏమిటి 2001లో ఆయన వచ్చిన తర్వాత కలుపుకున్నాడు అని ప్రజలను భ్రమల్లోకి దించడానికి, రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నటువంటి భాషా ప్రయోగాన్ని అతను ఎంత నియంత్రణ చేసుకుంటే అంత మంచిది. కనీసం మీరు ఇవాళ ఏం పరిస్థితులు ఉన్నారో మీకు అర్థమైతలేదు. మీరు ఒకసారి గ్రామాలకు వెళ్ళి చూడండి. గ్రామాలకు రోజు వెళ్తాం మేము. ఏమనుకుంటున్నారు ప్రజలు మీ ప్రభుత్వ పాలన గురించి? మీరు అవునన్నా కాదన్నా కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత రావడం జరిగింది. 10 నెలల లోపలనే రావడం జరిగినటువంటిది. అది గమనించి దొడ్డదారినే పోతున్నారు. ఎన్నికలు పెడతాం 42% పెట్టు దమ్ముంటే, 42% దమ్ముంటే పెట్టలేని పరిస్థితిలో ఉన్నావు. ఏం చేయాలో అర్థమైతే లేదు. కన్ఫ్యూజన్లో ఉన్నావు. అధిష్టాన వర్గమేమో మెట్టకాయలు వేస్తుంది. ఏడాది సరిపోతుంది, 15 నెలలు అయిపోయింది. మంత్రివర్గం విస్తరణ లేదు. హోంమంత్రి లేడు, విద్యామంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు. విద్యాశాఖలో జరుగుతున్నటువంటి ఏవైతే పిల్లల మరణాలు ఉన్నాయో, అదేవిధంగా పోలీసుకు సంబంధించినటువంటిది కేసీఆర్ జమానాకి ఇప్పటికీ ఉన్నటువంటి ఏ మాట కామాట చెప్పాలనుకున్నప్పుడు మన పోలీస్ రిపోర్ట్స్ ఇచ్చినటువంటిది ఏంటంటే అది కంట్రోల్ చేసి ఇచ్చినటువంటిది, నియంత్రణ చేసి ఇచ్చిన తర్వాత నేరాలు పెరిగినవి తెలంగాణలో అనేటువంటి స్పష్టంగా పోలీసు అధికారులు చెప్తున్నటువంటి సమాచారం. ఇటువంటి దుష్పరిపాలన, అసమర్థ పాలన మీరు చేసుకుంటూ ఇవాళ ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు డబ్బు తినిపోయిందని వాళ్ళ మీద అంటాడు. మేము కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేరు మమ్మల్ని అంటాడు. చెప్పవా లెక్క చెప్పు, ఏమిస్తలేరు ప్రజలకు చెప్పుదాము. చెప్పు అంటే నేను చెప్పినా కదా ఇంతకుముందు, ₹1 కోటి పెట్టి అన్ని పత్రికల్లో ఇవ్వండి, మీ టీవీలో అడ్వర్టైజ్మెంట్ వేయండి. ఇగో ఇది ఉంటే ఇది రాలేదు మాకు అన్ని విషయాలు 35,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు తెలంగాణలో జరుగుతున్నాయి మేడం. 5,000 కోట్లు ఈ సంవత్సరానికి కేటాయించడం జరిగినటువంటిది. మేము చేసామంటే అన్ని రాష్ట్రాలకు అనే పద్ధతి అంటే మిగతా అన్ని రాష్ట్రాలు మావే కదా ఉన్నటువంటి వాటికి అన్నిటికీ ఇచ్చినామా? ఏదో ₹1 ఇస్తే 42 పైసలు వస్తుంది. బీహార్కు అంటే దేశంలో ఇప్పుడు అంటే నేను అడిగింది ఇప్పుడు మా రంగారెడ్డి జిల్లా డబ్బులంతా తీసుకుపోయి మీరు ఆదిలాబాద్లో, కరీంనగర్లో ఖర్చు పెడుతున్నారని నేను అడగాలనా? ఇంగిత జ్ఞానం ఉన్నది కాబట్టి నేను అన్న మాట. తెలంగాణ సమాజం ఒకటే, భారత సమాజం ఒకటే, భారత అభివృద్ధి ఒకటే, రాష్ట్రాలు కులాలకు మతాలకు అతీతంగా దేశం అభివృద్ధి చెందాలనేటువంటి ఒక గొప్ప సంస్కృతి ఈ దేశ హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక అంశం. దాన్ని పక్కకు పెట్టి ఇవాళ మీరు ఎక్కువ గెలవలేనటువంటి ఒక నిస్సాయ పరిస్థితిలో ఉండి ఏం చేద్దామా, సౌత్ వర్సెస్ నార్త్, ఈ నంబడెవడో వచ్చినట్టు సౌత్ వర్సెస్ ఆ ఉన్న 2 రాష్ట్రాలు కూడా ఊడిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఉన్నాయి 3 రాష్ట్రాలు వాళ్ళకు ఉన్నటువంటిది. అది గమనించండి. మొత్తం దేశం మ్యాప్ చూస్తే కాషాయమయమై కనపడుతున్నటువంటి పరిస్థితుల అక్కడ ఒకరిద్దరు ఉన్నారు. ఆ ఇండియా గ్రూపు దానిలో ఎవడు వచ్చే పరిస్థితి లేదు, పోయే పరిస్థితి లేదు. వాళ్ళు రాహుల్ గాంధీ గారు పనికిరారు ప్రధానమంత్రికి ఆ లీడ్ చేయడానికి అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే మమతా బెనర్జీ వాళ్ళందరూ కూడా నోరు మూసుకొని సపరేట్గా ఉంటున్నటువంటిది. ఏం చేయాలో ఇప్పుడు ఇతను అవుతాడేమో, ఏఐసిసి ప్రెసిడెంట్ అవుతాడేమో. ఏం మాట్లాడుతుండండి? ఏఐసిసి రాహుల్ గాంధీ గారు మాట్లాడాల్సినటువంటి అంశాలన్నీ కూడా సౌత్ వర్సెస్ నార్త్. దానివల్ల నష్టం జరగదు వాళ్ళకి, నష్టం జరుగుతుంది. ఎందుకంటే నష్టం జరుగుతుంది వాళ్ళకి. ఏంటంటే ఎటు గెలవు అక్కడ ఆ వచ్చే డిపాజిట్లు కూడా ఏమైనా వస్తే ఆ డిపాజిట్లు కూడా వస్తలేవు. మన ఢిల్లీలో జరిగిన డిపాజిట్లలో మన ఎన్నికల లోపల వాళ్ళకి మామూలుగా నా లెక్క ప్రకారంగా 55 స్థానాల్లో డిపాజిట్లే రాలే వాళ్ళకి. 6 సార్లు ఎన్నికలు జరిగినాయి, 3 సార్లు లోకసభకు జరిగినాయి, 3 సార్లు ఢిల్లీ అసెంబ్లీకి జరిగినాయి. 6 సార్లు జరిగితే వాళ్ళ ఒక్క సీటు గెలవనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ అది ఒక పార్టీ అంట, జాతీయ పార్టీ అంట. అది గతము చరిత్ర. ఇవాళ అదొక పెద్ద ప్రాంతీయ పార్టీ కింద లెక్కించుకొని కనీసం బుద్ధి తెచ్చుకొని ప్రజలకు సేవ చేసేటువంటి ఇచ్చిన వాగ్దానాలను తెలంగాణ ప్రజలకు అమలు పరిస్తే మీకు ఏమన్నా కనీసం డిపాజిట్లు 4 సీట్లు వచ్చే అవకాశం ఉందేమో ఆలోచించుకోమని చెప్తాను. ఓకే, శివకుమార్ గారు విన్నారు కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది, చేతకాని తన వల్ల చేయడం. సో ఇప్పటివరకు వెంకటరెడ్డి గారు చాలా వ్యాఖ్యలు అయితే చేశారు. మీ సమాధానాలు ఏంటి? అయితే వెంకటరెడ్డి గారు ఖాళీ ఇప్పుడు 1 సీటు ఉన్నోళ్ళు ఈరోజు 8 సీట్లు వచ్చినాయనే సంబరాలు చేసుకోవడము, దాంతోపాటు మొన్న ఢిల్లీలో గెలిచిండ్రు అని చెప్పి ఆ ఊపు ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు 27 సంవత్సరాల నుంచి ఢిల్లీలో వాళ్ళకు ఒక కోరిక ఉండే. 27 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఢిల్లీలో ఒక అవకాశం వచ్చిందనేది బీజేపీలకు ఒక ఊపు. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ సపోర్ట్ చేయకపోతే మొన్న 8 ఎంపీలు గెలవకపోతుండే. ఇప్పుడు ఈ రోజు కూడా టీచర్స్ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కానీ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యన లోపాయోపందకారాలు ఉన్నాయి. అవి బయట పెడతారా చెప్పమనండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఏదైతే యాంటీ ఇన్కంబరెన్సీ చేసిందో అది దాని మీద ప్రజలంతా ఆవిరావిరిగా ఉన్నారు. ఎప్పుడు మీరు వడ్డిస్తారో మేము తింటాం అనేది ఆ దిశగా ఆలోచిస్తే
కాంగ్రెస్ పార్టీ వచ్చి 14 మాసాలు అవుతుంది. 14 మాసాలలో ఆ 10 సంవత్సరాలలో ఉన్న ఆతృత దానికి ఇది కూడా యాడ్ అయిపోయింది. ప్రజలకు మీరు ఇస్తారా, మీరు చెప్పిన హామీలు ఇస్తారా లేదా అనే రకంగా చర్చించుకుంటున్నారు. దానికి నేను వెంకటరెడ్డి గారు చెప్పిన దాంట్లో తప్పు చెప్పిండు అనేది నేను చెప్తలేను. ఎందుకంటే ప్రజలలో 10 సంవత్సరాల నుంచి మేము వేచి ఉన్నాము, ఇప్పుడు ఇంకా సంవత్సర కాలం కూడా వేచి ఉన్నాము, ఇప్పుడు మాకు ఖచ్చితంగా ఇవ్వండి అనే రకంగా ప్రజలలో ఏదైతే సంక్షేమాల గురించి ఉంది. కానీ నన్ను అడిగితే మటుకు నా సొంత అభిప్రాయం, ఈ ఉచితాలు ఏదైతే ఇవ్వడమో ప్రజలకు నిజంగా కూడా వాళ్ళని సోమరిపోతులు చేస్తారు అనే రకంగానే నా అభిప్రాయం ఇది. ఎందుకంటే ప్రజలకు లేనిపోని అని చేసి 10 సంవత్సరాలలో సోమారిపోతులను చేసి తాగుబోతులను తయారు చేసింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు మేము కాళేశ్వరం అది చేసినాము అనేది శ్రీనివాస్ గారు మాట్లాడుతుండ్రు. మీరు దళిత సీఎం చేస్తున్నారు, చేసిండ్రా? లేకపోతే దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? లేకపోతే దళిత బంధుల 30% తింటున్నామని చెప్పి మీరు చెప్పిండ్రు, అది చేసిండ్రా? ఇటు కాళేశ్వరంలో అయితే బాహుబలి మోటార్స్ ఇప్పటివరకు రిపేర్ చేయలే. అంటే దాన్ని ఎల్ఎన్టీ చేస్తుందా, లేకపోతే గతంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తుందా, అప్పుడు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే వీళ్ళు ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడిందే వెంకటరెడ్డి గారు కూడా మొత్తానికి ఇద్దరు 2 పార్టీలు ఒక్క ఏకంగా అయినా అనే రకంగా ఆన్సర్లు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పరిపాలనలో మార్పులు ఉన్నాయి. గత ప్రభుత్వానికి ఇప్పటికీ కానీ మార్పులు ఉన్నాయి. బెల్ట్ షాపులు బంద్ అయినాయి. కొంచెం ఏదైతే రాత్రి పూట అప్పుడు విచ్చలవిడిగా ఉండే ఫ్రెండ్లీ పోలీసింగ్లా ఇప్పుడు కొంచెం టైట్ అయింది. అప్పటికిప్పటికి మార్పులు ఉన్నాయి. గణాంకాల ఏదైతే మార్పులు ఉన్నాయో, ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే కేటీఆర్ చేసింది పబ్లు క్లబ్ల కల్చర్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బంద్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఓపెన్గా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మొత్తానికి సిపికి కానీ వాళ్ళకి కానీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక 14 మంత్స్లోనే వీళ్ళు ఇంత మాట్లాడితే 10 సంవత్సరాల రాని వ్యతిరేకం వచ్చిందంటే అప్పట్లో ఉన్న ఆతృత ఎవరైనా అండి 10 సంవత్సరాలలో వాళ్ళకి ఏదైతే లాభాలు పొందలేదో ఆ లాభాలు మళ్ళీ సంవత్సరమైనా మీరు ఇస్తలేరు అనే రకంగా వాళ్ళు తొందరపాటు పడుతున్నారు. ఆ మాటకి వెంకటరెడ్డి గారు దాన్ని వ్యతిరేకం అనే రకంగా మాట్లాడింది, మనం దానికి ఏం మాట్లాడలేం. ఓకే కోటేశ్వరరావు గారు, ఇక్కడ ఈ కులగణనకు సంబంధించి బీఆర్ఎస్ కుట్ర చేస్తుందంటూనేమో కాంగ్రెస్ కావాలని చేస్తుందంటూ బీఆర్ఎస్ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఈ కులగణనకు సంబంధించి ఎస్పెషల్లీ నిన్న మాట్లాడినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు కూడా కులగణలో ఎక్కడ లెక్క ఉందో చూపించండి అంటూ సవాల్ విసరడం కూడా జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? దాని గురించి చెప్పబోయే ముందు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి కులం గురించి ప్రస్తావించారు కనుక దానికి కౌంటర్గా బండి సంజయ్ గారు రాహుల్ గాంధీ కులం ఏంటి మతం ఏంటి అని ఆయన ఒక ప్రకటన చేశారు. దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు వెంకటరెడ్డి గారు కానీ లేదా బీజేపీ పెద్దలు కానీ? రాహుల్ గాంధీ కులం ఏంటో మతం ఏంటో తెలియదా? తెలిసినా కానీ మళ్ళీ ఎందుకు ప్రశ్నిస్తున్నారు? రాహుల్ గాంధీ తండ్రి పార్సీ, రాహుల్ గాంధీ తల్లి కాశ్మీరీ బ్రాహ్మణ్. మరి మన దేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ తల్లి కాశ్మీర్ బ్రాహ్మణ్ ఎట్లయితుంది? మరి ఎవరు నెహ్రూ కూతురు ఎవరు? నెహ్రూ కోటేశ్వరరావు గారు సోనియా గాంధీ ఇందిరాగాంధీ గురించి వెంకటరెడ్డి గారు కోటేశ్వరరావు గారు సోనియా గాంధీ కాదు ఇందిరాగాంధీ గురించి చెప్తున్నారు. రాజీవ్ గాంధీ అనండి, రాహుల్ గాంధీ కాదు. రాజీవ్ గాంధీ తల్లి కాశ్మీరీ బ్రాహ్మణు, రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కూడా పార్సీయే కదా. రాజీవ్ గాంధీ పార్సీ అయినప్పుడు మనకి వారసత్వం, కుటుంబ వారసత్వం తండ్రి వైపు నుంచి వస్తా ఉంది కనుక రాహుల్ గాంధీ గాంధీ అంటే మహాత్మా గాంధీ కాదు, గాంధే. పార్సీలో గాంధే అనేటువంటి ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ గాంధీ నుంచి మనం గాంధీ అని అంటున్నాం. ఆ విధంగా చూసుకున్నప్పుడు మరి అది అక్కడ మిక్స్డ్ హైబ్రిడ్ రేసే రాజీవ్ గాంధీ. అదే విధంగా రాహుల్ గాంధీ కూడా హైబ్రిడ్ రేసే. కానీ తండ్రి వారసత్వం వచ్చినప్పుడు పార్సీ, ఇంకా కులమో లేకపోతే మతం అనేటువంటి ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తాం? అది అందుకని నేను ముందే చెప్పినట్టుగా మోడీ గారి కుల ప్రస్తావన ఎట్లా అసందర్భమో రాహుల్ గాంధీ కుల మత ప్రస్తావన కూడా అంతకంటే ఎక్కువ అసందర్భము అనేది నేను చెప్పదలుచుకుంది. ఒకటి, ఇక ఈ బీసీ సర్వే గణనకి సర్వేకి తేడా ఉంది. గణన అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేయాలి, దానికి చట్టబద్ధత ఉంటుంది.
సర్వేలు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం చేసినా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు చేసినా కానీ అవి ఒక పరిమిత లక్ష్యాలతో చేసేవే. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వము కుటుంబ ఆరోగ్య సర్వే పేరుతో చేస్తుంది. కుటుంబ సర్వే ఆ సర్వే మొత్తం ప్రతి కుటుంబాన్ని, దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని పరిగణలోకి తీసుకొని చేయరు. నమూనాగా కొన్ని ప్రాంతాలని, కొన్ని ఏరియాలను ఎంచుకొని చేస్తారు. అందుకని దానికి ఉండేటువంటి పరిమితులు దానికి ఉంటాయి. అదేవిధంగా ఈవెన్ జనాభా గణనకు కూడా మన దేశంలో ఉన్నటువంటి పరిమితుల గురించి అనేక మంది గతంలో విమర్శలు చేశారు. ఇప్పటికే ఆ విమర్శలు సరైనవే. ఎందుకు అంటే జనాభా గణన సమయంలో సంచార జాతులు అనేటువంటి వాళ్ళు లెక్కలోకి రావడం లేదు. ఎందుకని? వాళ్ళకి ఒక స్థిర నివాసం లేదు. స్థిర నివాసం లేనటువంటి వాళ్ళని ఏ గణన అధికారులు వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకుంటారు, ఎట్లా లెక్కిస్తారు అనేటువంటి సమస్య ఉంది. అది మన దేశంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య. అందువల్ల ఈ కుల సర్వేకి, ఇప్పుడు చేసినటువంటి సర్వేకి కానీ, లేదా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సర్వేకి కానీ, ఇది ఒక నమూనా కొన్ని విధానాలను రూపొందించడానికి చేసేటువంటి సర్వేలు తప్ప, వాటి పరిమితం తప్ప, వీటిని చట్టబద్ధంగా ఎవరైనా సవాల్ చేయొచ్చు. ఇదే చట్టం, ఇదే ఫైనల్ అని అంటే దాన్ని సవాల్ చేయొచ్చు. దానికి ఉన్నటువంటి శాంటిటీ ఏంటి? రెండోది, ఈ సర్వేలలో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించడానికి కూడా అవకాశం లేదు. ఎందుకు అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు లేదా దానికి ఇప్పటికీ అవి వ్యాలిడ్ గా ఉన్నాయి కనుక వ్యాలిడ్ గా మా సామాజిక తరగతి లేదా మా జనాభా ఎంత ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ధారణగా చెప్పుకోవడానికి పనికొచ్చేవి తప్ప దీని ప్రాతిపదిక రిజర్వేషన్లు కూడా నిర్ణయించడానికి లేదు. అందుకనే కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది, మేము 42% దానికి మేము కట్టుబడి ఉన్నా ఉంటుంది. లేదు 42 కాకపోతే 46%, లేదా ముస్లిం కూడా బీసీలుగా లెక్క ఇస్తే 56%. రేపు రాబోయే స్థానిక సంస్థలు ఆ మేరకు అఫీషియల్ గా రిజర్వేషన్ శాతం ఎంత ఉన్నా కానీ క్యాండిడేట్లని ఆ మేరకు వాళ్ళు నిర్ణయించవచ్చు. మేము మిగిలినటువంటి పార్టీలు ఎందుకు నిర్ణయించలేదని చెప్పేసి రాజకీయంగా డిమాండ్ చేయొచ్చు. లేదా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు. అది వేరే అంశం. అందువల్ల వీటికి ఉన్నటువంటి పరిమితుల్ని మనం గమనంలో ఉంచుకోవాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. రెండు, బీఆర్ఎస్ చేసినటువంటి కుటుంబ సర్వే, ఒక రోజు చేసినటువంటి సర్వే కానీ లేదా ఇది కానీ సమగ్రమైనటువంటివి కాదు. దానిలో లోపాలు ఉన్నాయి, దీనిలో కూడా లోపాలు ఉన్నాయి. అందుకని దీన్ని ఒక నమూనాగా, ఒక మోడల్ గా, ఒక దిక్సూచిగా తీసుకోవాలే తప్ప నిర్ధారణగా చేయడానికి లేదు అనేది నా అభిప్రాయం. ఓకే శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. అంటే కులగణలో అసలు ఏ లెక్క తప్పు ఉందో చెప్పాలంటూ కూడా సవాల్ విసరడం జరిగింది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు, సో మీరే ఎలాంటి లెక్కల్లో తప్పులు ఉన్నాయంటారు? అసలు ఈ కులగణకు సంబంధించి మీరేమంటారు? అసెంబ్లీలో మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఒక గంట సేపు అరిచిండ్రు. ఏమని? సమగ్ర కుటుంబ సర్వే మర్రిచెన్నారెడ్డి పోర్టల్లో ఉంది, అది గవర్నమెంట్ పోర్టలే, దాంట్లోంచే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కూడా తీసుకొని మాట్లాడినరు. దాన్ని కూడా బేరీజ్ వేసుకొని మాట్లాడినా కూడా 5.5% తగ్గింది. దానితో పాటు తెలంగాణ ప్రభుత్వ బీసీ గణాంకాల ఆధారంగా చూసుకున్నా కూడా మీరు చేసినటువంటి సర్వే తగ్గింది అని మీ పార్టీలో ఉన్న పెద్దలే చెప్తున్నారు. మేమేం చెప్పుడు తర్వాత మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలా, ఎమ్మెల్యేలా, లేకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులా, మీ వాళ్ళే గుసగుసలు చేస్తున్నారు కదా, మీ వాళ్ళే కాల్చుకుంటున్నారు, చింపేస్తున్నారు, ఎత్తేస్తున్నారు, అవన్నీ మీరు చేసుకుంటున్నారు. మేము మాట్లాడే సంగతి తర్వాత. బట్ అవుట్ ఆఫ్ దిస్, ఇది కాకుండా వీ హ్యావ్ గివెన్ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ డేటా. సమగ్ర కుటుంబ సర్వే ఎంసీహెచ్ఆర్ మర్రిచెన్నారెడ్డి పోర్టల్లో ఉంది, దాంట్లోంచే అందరికీ అవైలబుల్ ఉంది, తీసుకున్నారు. ఆ రోజు నుంచి మీరు బేరీజ్ వేసుకున్నా కూడా తగ్గి ఉన్నది. మీరు తగ్గించిండ్రు. ప్లస్ 10% ముస్లింలను కలిపి బీసీలకు అసలు రిజర్వేషనే రాకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం అని మా వాళ్ళు పదే పదే చెప్తున్నారు. మా పోరాట ఫలితమే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వము రీసర్వే పేరిట వాళ్ళు ఎవరైతే ఇప్పటి వరకు నమోదు చేసుకొని బీసీలు ఉన్నారో
తిరిగి నమోదు చేసుకోవాలని వచ్చే నెల 26 వరకు ఏదో గడువిచ్చినట్టుంది. ఇదంతా కూడా ప్రభుత్వం చేసినటువంటి పని పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్ గా జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పుకుంది. ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ఊరికే పనికిమాలిన మాటలు మాట్లాడకుండా ప్రధాని మీదనో లేకపోతే కేసీఆర్ గారి మీదనో కేసీఆర్ గారి కుటుంబం మీదనో మీరు ఒప్పుకుంటున్నట్టు మేము కులగణన సరిగ్గా నిర్వహించలేకపోయినాం, దానికి బీఆర్ఎస్ పార్టీ కారణము అంటే మాదొక అసమర్థ ప్రభుత్వము, చాతగాని ప్రభుత్వము, ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన మేము తీసుకురాలేదు, మా లోపమే అని మీరు చెప్పకనే ఒప్పుకున్నట్టు. దానికి బీఆర్ఎస్ ని కారణం చేసి, బీజేపీనో కారణం చేసి, ఇంకెవరినో ఎల్లైనో మల్లైనో పుల్లైనో కారణం చేసి మా తప్పేం లేదు, మేము అంత బ్రహ్మాండంగానే ఉన్నాం, బాగానే ఉన్నాం, కానీ మేము ప్రభుత్వ అధికారులు, మీరెవరు ప్రభుత్వ అధికారులను పంపించలే, దానిపైన చిత్తశుద్ధి లేదు, దానిపైన ఒక నియంత్రణ లేదు, దానిపైన ఒక మంచి పర్యవేక్షణ లేదు. అండర్ గ్రాడ్యుయేట్స్ తిరిగి రిల్లిళ్ళు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు మేము ఎందుకు ఇవ్వాలి ఈ వీటన్నింటికి సమాచారం అంటే, సరే మీరు ఇవ్వకండి అని ఒక పేపర్ అంటించి వెళ్ళిపోయిండ్రు. అది మీరు నిర్వహించిన సర్వే. ప్రజలకి అవగాహన, ప్రజల్లో మీరు ఏ విధమైనటువంటి అవగాహన కల్పించలేదు, లేకపోతే నయానా భయాన తీసుకురాలేకపోయారు. నిజమే, మరి మేము ఒక్క రోజులో నిర్వహించినా కూడా దేశం మొత్తం విదేశాల్లో ఎక్కడున్నా తన ఇంట్లో ఉండి వివరాలు అందించింది. అది మేము చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే. మాతో మీరు పోల్చుకోలేరు, పోల్చుకున్నా కూడా మీరే తప్పని తేల్చిపోయింది. మాకు మీకు అసలు పొంతనే లేదు. పోనీ మమ్మల్ని ప్రామాణికంగా తీసుకొని చేస్తారంటే మాకే చట్టబద్ధత లేదని మాట్లాడుతున్నారు. మీరు తీసుకొచ్చిన తప్పుల తడక తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి ఇది దీంట్లో తప్పు అయిపోయింది, బీఆర్ఎస్ కారణము, లేకపోతే మీరు సరిగ్గా రిపోర్ట్ అందలేదు. మేము మా పార్టీలో అధిష్టానం బీసీలు కానే కాదు, కేసీఆర్ గారు సర్వేకి సహకరించలేదు, కేటీఆర్ గారు సహకరించలేదు, కవిత గారు, మేము అందరం రాసినాం. ఆ వచ్చిన ఎన్యుమరేటర్లను కూర్చోబెట్టుకొని మంచినీళ్ళు ఇచ్చి టీ ఇచ్చి మేము అన్ని వివరాలు అందించినాం. మేము అసలు బీసీలు ఎవరు కాదు, మా పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరు బీసీలు కాదు. అయినా కూడా మేము రాస్తే చాలా మంది ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా రాస్తారు. మా పార్టీ కార్యకర్తలు మమ్మల్ని అభిమానించి 60 లక్షల కుటుంబాలు ఖచ్చితంగా రాస్తారని మేము రాసినాం. అయినా మీరు పూర్తిగా దాంట్లో విజయం సాధించలేక మీ అపజయానికి ఇంకెవరినో నిందిస్తే మాది అసమర్థ పాలన అని చెప్పుకోవడం తప్ప, చేతగాని ప్రభుత్వం అని చెప్పుకోవడం తప్ప ఇంకేం లేదు. ఓకే శివకుమార్ గారు, మీరు చెప్పండి. అసలు ఈ సర్వే కూడా సరిగ్గా అయితే జరగలేదు అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరిగా మీరు చెప్పండి. కాదండి, ఒక మాట నేను చెప్తున్నా, చెప్పండి. సర్వే సరిగ్గా జరగలేదని వాళ్ళే అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్ క్లెయిమింగ్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రీసర్వేకి వెళ్తున్నారంటే జరగలేదని వాళ్ళే అన్నట్టు కదా. రీసర్వేకి వెళ్తున్నారు, అందరి దగ్గర డేటా కలెక్ట్ చేయలేదు అంటే వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు కదా. ఇప్పుడు శ్రీనివాస్ గారు నిన్న ఆల్రెడీ ఏదైతే గాంధీ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చెప్పడం జరిగింది, ఏం చేసిండ్రు, ఏంది, ఏ రకంగా చేసిండ్రు అనేది మొత్తం వివరంగా ఇచ్చారు. పబ్లిక్ డొమైన్లో ఉంది. మీలాగా కుటుంబ సమగ్ర సర్వే ఒక్కరోజు చేసి మేము జబ్బలు జరుచుకున్నట్టు కాదు, లేకపోతే ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉంది అనేది ఇప్పుడు మీరు చెప్తున్నారు. గతంలో పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? కుటుంబ సమగ్ర సర్వే ఒక్కరోజులోనే చేయాలి, ఇది నమోదు చేయకపోతే మీరు తెలంగాణలో ఉన్నట్టు కాదు అనే రకంగా గతంలో చేసి ఆగమేఘాలుగా చేసిండ్రు. మరి 10 సంవత్సరాలు ఎందుకు దాన్ని దాచిపెట్టిండ్రు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి, ఒక పబ్లిక్ డొమైన్లో లేదనే కదా గతంలో తీన్మార్ మల్లన్న మాట్లాడింది. ఇదే తీన్మార్ మల్లన్న ఒక్కైనా లేవనెత్తినందుకు ఈరోజు బీసీ కులగణన కావాలి. ఈరోజు ఒక రెడ్డి ముఖ్యమంత్రి ఇదే చివరి ముఖ్యమంత్రి అని ఎందుకు అన్నాడు? బీసీ కులగణనను పట్టి దాని మెజారిటీ పరంగా, ఆ మెజారిటీ పరంగా బీసీలే రేపు రాజ్యం వెళ్తారు అనే రకంగా ఆయన ఒక వ్యాఖ్య చేసిండు. దానికి ముఖ్యమంత్రి గారు కూడా సరే రేపు మెజారిటీ ఏది ఉంటుందో ఆ మెజారిటీ చివరి ముఖ్యమంత్రి అయితే కూడా పర్వాలేదు, నేను ఒక కార్యకర్తగా చేసుకుంటా అని చెప్పడం జరిగింది. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన తప్పుల తడకని ఈరోజు అది చెప్పరు. అది చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందంటే 10 సంవత్సరాల అసమర్థ పాలన, ఫామ్ హౌస్ పాలన చేసింది మీరు. మీ కేటీఆర్ మాట్లాడేదంతా అవాకులు చవాకులే, ఒక్కదానికి నిజంగా కూడా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ 14 మాసాలలో గత ప్రభుత్వం కంటే ఈ రోజు మెరుగైన ప్రభుత్వం అందిస్తుంది. ఇవి బీజేపీ బీఆర్ఎస్ రెండో ఒకటే అట్లా మాట్లాడితే నేనేం చెప్పాను. రైట్ ఓకే
రైట్ ఓకేనండి. డిబేట్లో పాల్గొన్నందుకు వెంకటరెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు, శివకుమార్ గారు, కోటేశ్వర గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి అనుకోవాలి. ప్రధాని మోదీకి సంబంధించిన బీసీ కాదు అంటూ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే తన కులాన్ని బీసీలోకి మార్చుకున్నారంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా కులగణనకు సంబంధించి అటు కేసీఆర్ కుటుంబం కూడా తెలంగాణలో జీవించే హక్కు లేదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద చర్చ జరుగుతుంది. చూద్దాం ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయో. ఇది వాల్టి ఫర్ ద పీపుల్ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.